హాయ్ ట్రేడర్స్, దిస్ ఇస్ శ్రీ సర్టిఫైడ్ అనలిస్ట్. మనం ఈరోజు ఒక ఐపీఓ గురించి మాట్లాడుకుందామండి. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్. ఈ ఐపీఓ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏంటి, ఏం వర్క్ చేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, అలాగే దీని ఐపీఓలో డేట్స్ ఏంటి, అసలు మనం దీనికి అప్లై చేయొచ్చా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఎన్విరో ఇన్ఫ్రా అనేది మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని రెడీ చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్ అండి. అయితే కంపెనీ పరంగా చూసుకుంటే కనుక 2009లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద, ఇండియన్ కంపెనీ కింద మనకి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది 2022లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద కన్వర్ట్ చేయడం జరిగిందండి. మెయిన్గా ఈ కంపెనీ చేసే పని ఏంటంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఆపరేటింగ్ కానీ, డిజైన్స్ ఆర్ మెయింటెనెన్స్, వాటర్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని సెటప్ చేయడం అనేది ఇది ఎక్కువగా చేస్తుందండి. గవర్నమెంట్కే చేస్తుంది కాబట్టి ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ది సొల్యూషన్ డిమాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాగ మనం వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసేటువంటి ఈ ప్రాజెక్ట్స్కి చాలా మంచి రిజల్ట్ ఉందని మనం చెప్పుకోవచ్చండి. అదే కాకుండా ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ త్రూ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బయోగ్యాస్ ద్వారా ఈ యొక్క బిజినెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుందని మనం చెప్పొచ్చండి. అంటే బయోగ్యాస్ కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారని చెప్పొచ్చు. నియర్లీ 4800 పైప్ లైన్స్ని కూడా లేఅవుట్ చేసినట్టుగా చెప్తున్నారండి. మంచి మార్జిన్స్ ఉన్న కంపెనీ అని మనం దీన్ని అనుకోవచ్చు. అయితే వీళ్ళు లాస్ట్ 7 yearsలో చూసుకుంటే కనుక 22 ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని 22 ప్రాజెక్ట్స్ వరకు వీళ్ళు కంప్లీట్ చేసి ఉన్నారండి. అంటే వీళ్ళు మేజర్గా గవర్నమెంట్తో కలిపి వర్క్ చేస్తున్నారు కాబట్టి లైక్ వీళ్ళ స్కీమ్స్లో జల్ జీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేసి ఉన్నారు. నియర్లీ 1200 వరకు విలేజెస్లో వీళ్ళ యొక్క ఈ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. అయితే దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఐపీఓ డీటెయిల్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రైడే మనకి November 22న, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 26, బేసిక్ అలాట్మెంట్స్ వచ్చి మనకి 27th ఉంటాయండి. అట్లాగే ఇనీషియల్గా మనకి అలాట్ అవ్వలేని వాళ్ళకి కూడా రిఫండ్ ఇచ్చేది 27th ఉంటాయి. అట్లాగే మన డీమ్యాట్లోకి అలాట్ అయిన వాళ్ళకి వచ్చినవి 28th. అట్లాగే ఈ ఇష్యూ అనేది లిస్టెడ్ అయ్యేది ఇష్యూస్ అన్ని కూడా 29th మనకి లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఐపీఓ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఫేస్ వాల్యూ మనకి 10 రూపీస్ వస్తే బిడ్ వాల్యూ మనకి 140 నుంచి 148 దాకా చూపిస్తున్నారండి. అలాగే ఎంప్లాయీస్కి వీళ్ళు ఇచ్చేటటువంటి అకౌంట్ కూడా మనకి 13 రూపీస్ కింద చూపిస్తున్నారు. టోటల్ ఇష్యూస్ అయితే వచ్చి 650 crores అని చూపిస్తున్నారు. అలాగే ఫ్రెష్ ఇష్యూస్ వచ్చి 572. ఈ ఫ్రెష్ ఇష్యూస్ అన్ని కూడా డైరెక్ట్గా కంపెనీకి వెళ్తున్నాయండి. సో ఇది మనకి ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి క్లోజింగ్ టైం డేట్ కూడా చాలా వివరంగా ఇచ్చారండి. 5 PM on November 26. ఫైనాన్షియల్ ఇయర్ యొక్క వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందంటే వాళ్ళ అసెట్స్ చూసుకుంటే 761 crores దాకా ఉందండి. అలాగే రెవెన్యూ చూసుకున్న 738 ఉంది. వాళ్ళ నెట్వర్క్ చూసుకున్న 292 ఉందండి. కంపేర్ టు 22-23 తీసుకుంటే ఈ ఇయర్లో మనకి 292 crores కింద మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే బారింగ్స్ చూస్తే 22లో 18 ఉందండి, అది 23లో 64 అయ్యింది. 24లోకి వచ్చినట్టు డెప్స్ అనేవి 233 ఉంది. అంటే మనకి ఇక్కడ డెప్ట్ ఆన్ ఈక్విటీస్ 0.8 ఉన్నాయి. ఏదైనా ఒక కంపెనీకి మనకి 0.5 ఉంటే అది మోర్ సేఫ్ కింద డెప్ట్స్ అనేవి మనం చూస్తాం. సో 0.8 ఉన్నాయి కాబట్టి పెద్ద వేరియేషన్ లేదండి, దీన్ని మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. సో 0.5 ఆర్ 0.8 బిట్వీన్లో కూడా మీరు ఈజీగా కన్సిడర్ అనేది మనం చేసుకోవచ్చు. సో మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి మంచి మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ ప్రాఫిటబుల్గా నడుస్తుంది అనేటట్టు మేనేజ్మెంట్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 7 to 9% CAGR గ్రోత్తో ఈ యొక్క ఇష్యూ వెళ్తుందనేసి నిపుణుల యొక్క అంచనా వేశారు. అయితే ఇవన్నీ మనం చూసుకుంటే ఇవాల్యుయేషన్ ఏ విధంగా ఉందంటే పర్ఫెక్ట్గా ప్రాఫిటబుల్స్ ఉన్నాయి, అలాగే మనకి గవర్నమెంట్ వర్క్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి, CAGR కూడా గ్రోత్ 7 to 9% అంటున్నారు. అట్లాగే డెప్స్ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే ఇవాల్యుయేషన్ పరంగా ఇది మనం ఓకే అని చెప్పొచ్చు. అయితే ఈ కంపెనీకి ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుందామండి. పాజిటివ్స్ ఏంటి అంటే మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్ అని మనం చెప్పొచ్చు. అట్లాగే వీళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి. అట్లాగే నెగిటివ్స్ ఏంటి అంటే కనుక ఇది మనకి ఎక్కువగా జియోగ్రఫికల్గా చూసుకుంటే కనుక ఈ కంపెనీ చాలా చిన్నది కాబట్టి కాంపిటీటర్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు, కాంపిటీషన్ తట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చండి. అలాగే పేర్స్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అట్లాగే ఇంకొకసారి మనం చూసుకోవాల్సింది డెప్ట్ ఇష్యూ ఈక్విటీ అనేసి ఎలా ఉంది ఇది. ఈ డెప్ట్ ఈక్విటీస్ అనేది 0.8 ఉంది కాబట్టి కొంతవరకు కన్సిడర్ మనం చేయొచ్చు. సో ఇవి కంపెనీకి ఉండేటువంటి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ. కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అసలు కంపెనీ ఏం చేస్తుంది, మనకి యొక్క బిడ్ ప్రైస్ ఎంత ఉంది,
డేట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, అట్లాగే కంపెనీ గ్రోత్ CAGR ఎలా ఉండబోతుంది, అట్లాగే మనం కంపెనీ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ చూసాం. కాబట్టి దీని ప్రకారంగా ఒకవేళ మీరు ఇన్ఫ్రాలో ఈ యొక్క ఎన్విరో ఇన్ఫ్రాలో IPOలో పార్టిసిపేషన్ చేయాలంటే మీ యొక్క అనాలిసిస్ కూడా దీన్ని జత చేసుకొని చేయొచ్చా లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మా పరంగా అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోత్ ఉన్న కంపెనీ కాబట్టి తీసుకోవడం మంచిదని మా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్.